అడుగుతుంది అనుకున్నాను. నా ఇష్టంతో సంబంధం లేకుండా తనే డిసైడ్ చేస్తుందని అనుకోలేదు. జామ్ని కాదనుకొని పెళ్లి చూపులో నేను ఎలా కూర్చోవాలి? ఎవరో వచ్చి ఎదురుగా కూర్చుంటే నాకిష్టం లేదని ఎలా చెప్పాలి? ప్రేమ్, రేయ్ నువ్వు ఎక్కడున్నావా? నీకోసం అంతా వెయిట్ చేస్తున్నారా? రా. నాన్న, ఏంటి నాన్న ఇది? సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. ప్రేమ్, ఏరా ఎందుకని? ఇష్టం లేదు నాన్న. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ అవ్వాలి. ఆ తరువాతే పెళ్లి. ఉన్నట్టుండి పెళ్లి అంటే ఎలా చెప్పండి? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అమ్మ ఎలా అరేంజ్ చేస్తుంది? ప్లీజ్ మీరైనా ఒక మాట చెప్పండి. ప్రేమ్, నీకంటే ముందు నాకు చెప్పాలరా, కానీ నాకే చెప్పలేదు. ఏదో మంచి సంబంధం ఉంటుంది, నచ్చితే చేసుకో. నచ్చదు నాన్న. అదేంట్రా? ఎందుకు అంటే నేను మీకు చెప్పలేను. నా కళ్ళెదురుగా ఎవరొచ్చినా నాకు నచ్చరు. నా ఇష్టం వేరే ఉంది. ఏంట్రా అది? ఏం లేదు నాన్న. దయచేసి పెళ్లి చూపులు ఆపేయమని మీరే అమ్మకి చెప్పండి. ఏం చెప్పాలి? రమా, వీడి పెళ్లి చూపులు వద్దంటున్నాడు. ఏ ఎందుకొద్దు? అమ్మా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. టైం ఉంది. ఎందుకు చేసుకోవురా? ఏంటి నీ సమస్య? అరుణ్ చేసుకోలేదా? నువ్వు చేసుకోవడానికేంటి? అన్నయ్య చేసుకుంది వేరమ్మా, నేను చేసుకునేది వేరమ్మా. ఇప్పటి వరకు నా లైఫ్లో నేను ఏమీ సాధించలేదుమా. ఇంతలో ఈ గోల్ రీచ్ అయ్యాను అనుకున్నప్పుడు తప్పకుండా నేనే చేసుకుంటాను. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. ప్లీజ్ మా, అర్థం చేసుకో. దయచేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసే. ఏంట్రా, అంతా మీ ఇష్టాలేనా? నా ఇష్టం అంటూ ఉండదా? నా మాటకి ఎదురు చెప్పడు అనుకున్న అరుణ్ ఆ రోజాని ఇష్టపడ్డాడు. నన్ను కాదని చెప్పేసి నువ్వే కదా ఆకాశంలోకి తీసుకెళ్ళి మరి వాళ్ళిద్దరి పెళ్లి చేసావు. కనీసం నువ్వైనా వింటావు అనుకున్నాను, కానీ నువ్వు ఇష్టం లేదు అంటున్నావు. ఇంక నాకు విలువేంట్రా? నేను ఈ ఇంట్లో ఉండడంలో అర్థం ఏంటి? రమా, నీ విలువల గురించి ఆలోచించావు కానీ వాడి ఇష్టాల గురించి ఆలోచించావా? ఏంటండి ఇష్టం? ఎవరి ఇష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటే ఇక మనం ఎందుకు? నేనొక మంచి సంబంధం చూశాను. వీడినిచ్చి పెళ్లి చేస్తే వీడి జీవితం బాగుంటుందని ఆశపడ్డాను. ఇప్పుడేమో వీడు సింపుల్ గా నాకీ పెళ్ళొద్దు, నేను చేసుకోను అంటే నేనేం చెప్పాలి? పైగా అది చిన్న సంబంధం కాదు, ఏదో ఒకటి చెప్పి పంపించేయడానికి. అమ్మా, నువ్వేదో నాకు చిన్న సంబంధం చూస్తావు, నన్ను తక్కువ చేస్తావని నేను అనట్లేదమ్మా. నాకిప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా. నా ఇష్ట ప్రకారం పెద్దోడు చేసుకోలేదు. నాకు నచ్చినట్టుగా మీ నాన్నేమో ఉండరు. కనీసం చిన్నవాడివి నువ్వైనా ఉంటావేమో అనుకుంటే నువ్వు కూడా నీ ఇష్టానికి నిర్ణయం తీసేసుకున్నావు. ఇక నాకు ఏంట్రా పని? ఎవరిష్టానికి వాళ్ళు ఉండండి, ఎవరి దారు వాళ్ళు చూసుకోండి. నేనే ఇల్లొదిలి వెళ్ళిపోతాను. అమ్మా, ఏంటమ్మా మాటలు? మరి మీరు చేసేది అలాగే ఉంది. నిజంగా నా మీద ప్రేమ ఉంటే కామ్గా వచ్చి పెళ్లి చూపులు కూర్చో. లేదా నేను ఇలాగే ఉంటాను అంటావా? నీ ఇష్టానికి నీ నిర్ణయం నువ్వు తీసుకో, నా నిర్ణయం నేను తీసుకుంటాను. ఎందుకు రమా వాడిని ఇబ్బంది పెడతావు? అయినా ఇంత అర్జెంట్గా వాడికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? మీకు అవసరం లేదు, నాకు అవసరం ఉంది. ఒక ఇంట్లో ఒక పెళ్లి జరిగిన తర్వాత వెనకుండే వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేస్తారు అని నలుగురు అడుగుతూనే ఉంటారు. మిమ్మల్ని అడగట్లేదేమో, నన్ను అడుగుతున్నారు.
వాళ్ళకి సమాధానం చెప్పలేక ఈ సంబంధం చూశాను. మంచి సంబంధం, మన స్థాయికి తగిన సంబంధం. పెళ్లి చేసుకోవడానికి ఏంటి? రమా, నీ ఇష్టానికి నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు. పెద్దోడి విషయంలో చేయలేకపోయావు. నీ ఇష్టాన్ని కాదని వాడేది చేయడు. వాడిష్టం తెలుసుకోకుండా నువ్వేదేదో చేయాలనుకుంటున్నావు. వాడిప్పుడే వద్దంటున్నాడు. కొంచెం వాడి మాట కూడా విను. నా ఇష్టానికి ఈ ఇంట్లో విలువ లేదు అని నాకు అర్థమైపోయింది. మీ ఇష్టమే అయితే మీకు నచ్చినట్టే చేసుకోండి. నేనే వెళ్ళి ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను. రమా, అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంకేం మాట్లాడమంటావురా? ఈ ఇంట్లో నాకు ఏం విలువ ఉంటుంది? విలువలేని చోట బతకడం కంటే ఏ అయ్యయ్యో అయ్యో పాపా,